వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను స్పెషల్ పప్పుతో నేను ఒక హల్వా చేయబోతానండి. ఇది తమిళనాడు ఫేమస్, తిరునెల్వేలి ఫేమస్ ఇది. సో ఇది నేను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని చూపిస్తాను. నేను ఒక కప్పు నేను పెసర పప్పు తీసుకున్నాను. నేను ఒక కప్ అంతా షుగర్, ఒక స్పూన్ మిల్క్ పౌడర్, ఒక స్పూన్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. మీరు మిల్క్ పౌడర్ కానీ స్కిప్ చేసుకోవచ్చు, వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 స్పూన్ అంత నేను గోడంబి తీసుకున్నాను. గోడంబి అంటే క్యాషూ తీసుకున్నాను. ఒక స్పూన్ అంత బాదం, ఒక స్పూన్ అంత పంకిన్ సీడ్ తీసుకున్నాను. రెండు ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టి నేను పప్పు యాడ్ చేసుకున్నాను. దీనిలో ఈ పప్పును మంచి దోరగా వేయించుకోవాలంటే మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టి వేయించుకుంటే దీన్ని ఆయిల్లో పెడితే మాడిపోతాయి. ఇది వేయించుకున్న తర్వాత నేను చూపిస్తాను ఏం చేయాలని. ఇప్పుడు అయిపోయిందండి, పచ్చివాసన పోయింది. మంచిగా వేయింది కూడా, స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక కుక్కర్లో యాడ్ చేసుకుని కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి ఒక 2 విజిల్స్ పెట్టుకుందాం. 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయండి. ఇప్పుడు అయిపోయిందండి, 2 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు అదే స్టవ్ మీద నేను ఇప్పుడు కడాయి పెట్టుకోండి. దీన్ని కొద్దిగా నేను గీ యాడ్ చేసుకుని మనం ఏం డ్రై ఫ్రూట్స్ తీసుకుని డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. చూడండి, పప్పు ఇలా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మీరు అలాగే మ్యాష్ చేసుకోవచ్చు. కొంచెం పలుపు ఉంటేనే హల్వాకి మంచి నోటి తగులుతూ ఉంటే బాగుంటుంది. సో లేదంటే మీకు అంత అవసరం లేదంటే మీకు నున్నగా దీన్ని మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. నేనైతే మిక్సీ పట్టుకోవట్లేదు, ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. మ్యాష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అంతా మంచికి దోరగా వేగిందండి. నేను సపరేట్ చేసుకున్నాం. సపరేట్ చేసుకుని దీంట్లోనే మళ్ళీ కొద్దిగా గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత చూపిస్తాను నేను ఇప్పుడు దీంట్లో కొంచెం గీ యాడ్ చేసుకోవాలంటే గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ అండ్ గోధుమ పిండి దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీనిలో మీకు ఇలా ఇప్పుడే పేస్ట్ కాకపోతే కొద్ది దీనిలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మీరు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మరి మళ్ళీ గీ కొద్దిగా ఎక్కువ తినదు. గీ నెయ్యి పోస్తే వాళ్ళు కొద్దిగా పట్టదు కాబట్టి దీనిలో కొద్దిగా మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇది మంచిగా టెక్స్చర్ చేసుకోవాలి దీనికి. ఇది ఇలాగండి 2 మినిట్స్ ఇలాగే ఉండి నేను పప్పు మనం ఆల్రెడీ ఉడకపెట్టి పట్టుకుంటే పెసరపప్పును దీనిలో యాడ్ చేసుకున్న తర్వాత ఇది అయిందండి. 2 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం దీని అన్ని కడిగింది. ఇప్పుడు ఇలా వస్తే సరిపోతాయి, మీకు ఈ స్టేజ్లో ఉంటే సరిపోతాయి. ఇప్పుడు మనం మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం. చూడండి, మనకి ఈ స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ నాకైతే సరిపోతాయి కాబట్టి 1 కప్ యాడ్ చేసుకున్నాను. మీకు షుగర్ సరిపోతుంది, ఇంకొక 1/2 కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను షుగర్ జతలో ఒక 1/4 స్పూన్ లేకపోతే ఒక చిటికంత సాల్ట్ యాడ్ చేసుకుంటాను. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ స్వీటే కాదు, యా స్వీట్ చేసినా మీరు షుగర్ జతలో కొద్దిగా స్వీట్ జతలో కొద్దిగా ఒక సాల్ట్ యాడ్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు ఇంకొంచెం దగ్గర పడాలి. ఇది బాగా అట్టుకోకూడదు. సో మనం కడాయి ఏం పెట్టినా కడాయికి అట్టుకోకుండా మంచిగా వస్తుంది. ఇలా కొద్దిగా నేను ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటాను. ఫుడ్ కలర్ మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకున్న కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మంచి కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు కొద్దిగా దీనికి ఏలకుల పౌడర్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇది. దీనికి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం పైన. ఇది ఈ స్టేజ్ కన్సిస్టెన్సీ వస్తే ఇది కొంచెం పప్పు కాబట్టి ఆడిన కొంచెం చిక్క పడతాయి. ఇప్పుడు మనం పప్పు యాడ్ చేసుకున్నాం. దీనిలో డ్రై ఫ్రూట్స్ ఏముందో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. సో మనకి స్పెషల్ పప్పు టేస్ట్ స్పెషల్ పప్పు హల్వా రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగే ట్రై చేసి టేస్ట్ కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.